ఈరోజు మల్లేశంపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సర్పంచ్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ కనకన్న గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఏదైతే మంచి గిట్టుబాటు ధర ఇచ్చి మహిళల ద్వారా ఈ వడ్డను కొనుగోలు చేస్తున్నప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి వీళ్ళందరికీ, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మంచి రేట్ ఇచ్చి ఆ సన్న వడ్లతో పాటు మళ్ళీ 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకునే కార్యక్రమం చేశాడు. కాబట్టి రైతులందరూ ఈ ప్రభుత్వాన్ని వాడుకోవాలి తప్ప దళారుల దగ్గరికి పోయి ఇబ్బంది పడొద్దని చెప్పేసి కోరుతూ ఇలా 500 బోనస్ కూడా వెంటనే ఇదివరకు కొంత జాప్యం జరిగినా ఇప్పుడు వెంటనే రైతుల ఖాతాల్లోకి వస్తున్నాయి. అదేవిధంగా రైతులకు కూడా ఏదైతే మన వడ్ల ఈ జల్లి మిషన్లు కూడా ఇంకా కొన్ని వస్తాయన్నారు. అది కూడా మల్లేశంపల్లి కానీ ఇంకా తిరుమలాపూర్ కానీ వాటికి కూడా వెంటనే అందించాలని చెప్పేసి చైర్మన్ గారిని కోరుతున్నాం. ఐకేపీ సెంటర్లకు ఓపెనింగ్కు మల్లేశంపల్లి గ్రామ ప్రజలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో కూడా అటు రైతులను కానీ, మహిళల్ని కానీ ఒక మంచి డెవలపింగ్ కార్యక్రమంలో ముందు తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నది. ఇలా గతంలో కూడా పట్టాలు వచ్చేటి, కానీ ఏ సెంటర్లో కూడా ఎవరికి తెలిసేది కాదు. ఈరోజు అట్లా కాకుండా రైతులకు అన్ని రకాల సద్వినియోగం కావాలని చెప్పి మా చైర్మన్ సాబు ఓపెన్గా, గతంలో ఎవరికి కూడా తెలిసేది కాదు పట్టాలు ఎవరి దగ్గర ఉంటాయో, ఎవరికి వస్తాయో అనేది. ఈరోజు రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుంది. మా సామాన్యుడు కూడా దళారులను ఆశ్రయించకుండా మన ఈ రైతు వేదికలనే, ఐకేపీ వేదికలనే ఒడ్లను పెట్టుకుంటూ లబ్ధి పొందాలని చెప్పి ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మల్లేశంపల్లి గ్రామంలో ఐకేపీ ఓపెనింగ్ చేసిన చైర్మన్ గారికి, నాతోటి మా ఎంబడి వచ్చిన అందరికీ, లీడర్లకు మరియు సర్పంచులకు తెలియజేయడం. ఫస్ట్ రకం 2389 రూపాయలు, సెకండ్ రకం 2369 రూపాయలు, అలాగే సన్న రకం వడ్లు పెట్టిన వారికి 500 రూపాయలు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పట్టాలు కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని జల్లిపడడానికి కొన్ని మిషన్లు, ఇంకా కొన్ని తాటపత్రిలు తెప్పియగలరని చైర్మన్ కూర్చున్నా. కొద్దిగా మాకు ఐకేపీ సెంటర్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. ఐకేపీ సెంటర్ను కూడా కొద్దిగా సాల్వ్ చేయాలని కూర్చున్నాం. మనం మున్ముందు కూడా మన మండలంలో జొన్నలు కానీ, సన్ఫ్లవర్ కానీ నెక్స్ట్ ఒక 6 months 4-5 months వరకల్లా ఒక మండలంలో ఒక గోదాం కోసం కానీ, ఇప్పుడు మన మిర్దోటికి కానీ, తొగుట కానీ, గజ్జులు కానీ పోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. మన మండలంలో కూడా ఏర్పాటు చేసుకుందామని చైర్మన్ కూర్చున్నాం. అలాగే చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ పై అధికారులను పై అధికారుల దగ్గరికి పోయి మన దగ్గర చేయగలని కూర్చున్నాం. ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. దౌలతాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. రైతులందరూ వడ్ల కొనుగోలు కేంద్రాలనే అమ్ముకోవాలి. దళారులను నమ్మి 1 రోజులలో 2 రోజులలో వస్తాయనే ఉద్దేశంతో ప్రైవేటుకు అమ్ముకొని మోసపోవద్దు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ట్రక్ షీట్ అనేది కొద్దిగా లేటు కొడుతుండే అప్పుడు అమ్మినాక. ఇప్పుడు అదే రోజు కొడితేనే లారీ గొడుగుపల్లి మీ ఊరు నుండి పోతుంది కాబట్టి, సెంటర్ నుంచి పోతుంది కాబట్టి అందరూ ఐకేపీ కేంద్రాలని అమ్ముకొని బాగుపడాలని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే, ప్రతి సెంటర్కు 10 తార్పాలిన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐకేపీ కేంద్రాల ద్వారానే అమ్మకాలు చేయాలని మల్లేశంపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ ఐకేపీ సెంటరు మన ఐకేపీ ద్వారా మహిళా సంఘం నుంచి కొనడం జరిగింది. మహిళలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఐకేపీ సెంటర్ నడిపినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే
సన్న ఓట్లు మద్దతు ధర మంచిగా ఉన్నందున మద్దతు ధర వస్తుంది. సన్న ఓట్లు ఎక్కువ పెట్టాలి. మనకు అందరికీ ఇప్పుడు రైతు రేషన్ బియ్యం ద్వారా మనం పండిస్తేనే రైతు లేని రాజ్యం లేదన్నట్టుగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అదేవిధంగా మనం సన్న ఓట్లు పండిస్తే మనకు రేషన్ షాప్ మళ్ళీ మన బియ్యం మన ఓట్లు మనకి వస్తాయి. కాబట్టి అందరూ సన్న ఓట్లు పెట్టి రైతు భారత్ మన ఇది రైతు బోనస్ పొందాలని కోరుకుంటూ, అలాగే రైతులకు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అందరు రైతులకు ఉపయోగించుకోవాలని ఈ మల్లేశపల్లి గ్రామం ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది.